వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయ్యా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టడన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో లేదు. మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడు, పిల్లలకు తీసుకొని పని పంపించాడు, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు రా మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా?